లాస్ట్ వీడియోలో చూసేసారు కదండి, మునక్కాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలంతా ఇట్లా వేయించుకున్న తర్వాత కొత్తిమీర పేస్ట్ యాడ్ చేయాలండి. చాలా బాగుంటుంది. దీని ద్వారా గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేస్తుంది. తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది. మన పౌడర్ కంటే ఇట్లా మనము పచ్చి పేస్ట్ వేస్తేనే టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి దానికి సరిపడా వాటర్ వేసేసాను చూడండి. ఇంకా తర్వాత విజిల్స్కి పెట్టేస్తున్నానండి. ఒక 5 విజిల్స్కి పెట్టేయాలి. ఎందుకంటే పచ్చి మటన్ తీసుకున్నాను కదా, అందుకోసం. చూడండి, ఇక్కడ 5 విజిల్స్ తర్వాత ఇక్కడ బాగా ఫ్రెష్గా ఉన్న మునక్కాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో యాడ్ చేసేసాను చూడండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్కి మనకి సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇంకా 2 విజిల్స్కి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది కర్రీకి. చాలా చాలా బాగుంటుంది అండి. దీంట్లో కాంబినేషన్గా సంగటి రైసు, తర్వాత జొన్న రొట్టె, దేంట్లో అయినా అల్టిమేట్ టేస్ట్ అనమాట. ఇంకా మా ఛానల్కి